నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారమ్మా, థ్యాంక్ మీరు యూ. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో సార్, మనందరికీ తెలుసు మీరు ఎక్స్పర్ట్ ఇన్ హోమియోపతి, ట్రీటింగ్ హోమియోపతి. సో లాస్ట్ 4 డికేడ్స్ నుంచి కూడా చాలా మందికి సేవలు అందిస్తూ వస్తున్నారు. సో చాలామందికి హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది తెలుసు, బట్ స్టిల్ తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. అసలు హోమియోపతి అంటే ఏంటి? ఈ హోమియోపతి ట్రీట్మెంట్స్ని ఎందుకు చూస్ చేసుకోవచ్చు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి అన్నది ఎ వెరీ సైంటిఫిక్, ఆల్మోస్ట్ లేటెస్ట్ వైద్య విధానం. మిగతా వైద్య విధానాల్లాగానే ఇది కూడా చాలా రకాల పేషెంట్ల రుగ్మతకు మందులు సమకూరుస్తుంటుంది. అయితే మిగతా వాటికి దీనికి ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే, మిగతా వాటిల్లో మందులు క్రూడ్ ఫామ్లో ఉంటాయి. మ్మ్. హోమియోపతిలో పొటెంటైజ్డ్ ఫామ్లో ఒక డైనమిక్ లెవెల్, ఒక వెరీ సటిల్ ఫామ్లో, అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో చెప్పాలంటే నానో పార్టికల్స్ లెవెల్లో ఉంటుంది. ఓకే. సో అది ఒక ముఖ్యమైన వ్యత్యాసం. మ్మ్. రెండవది ప్రిన్సిపులే డిఫరెంట్. హోమియోపతి సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే ఒక పేషెంట్లో వ్యాధి లక్షణాలు ఉంటే మందులో అవే వ్యాధి లక్షణాలు ఉన్న మందును ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అవే వ్యాధి లక్షణాలు మ్మ్. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఉప్పు, మ్మ్. కామన్ సాల్ట్, మ్మ్. అది ఎక్కువగా తీసుకుంటే లూజ్ మోషన్స్, వాంతులు అవ్వడము, కడుపు నొప్పి రావడం ఇవన్నీ ఉంటాయి. అవును. కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఈ కామన్ సాల్ట్ నుండి నాట్రమూర్ అనే హోమియోపతి మందు తయారవుతుంది. ఓకే. ఒకవేళ ఇలాంటి లక్షణాలున్న వ్యాధి లక్షణాలున్న ఎవరైనా పేషెంట్ వస్తే ఈ నాట్రమూర్ అనే మందు ఇస్తే ఆ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. ఓకే. అంటే ఉష్ణం ఉష్ణేన శీతలః మ్మ్. అన్న సంస్కృత నానుడి ప్రకారం అలా పనిచేస్తుంది. అది దీనికి మెయిన్ ప్రిన్సిపుల్. ఓకే సార్. సో పొటెంటైజేషను మ్మ్. ఈ మెయిన్ ప్రిన్సిపుల్. మిగతా వాటన్నిటికీ ఇది వేరేగా ఉంటుంది. అదర్వైజ్ ఇది ఒక వైద్య విధానం. మ్మ్. అలోపతి, ఆయుర్వేద, సిద్ధ, యునాని ఎలానో ఇది అంతే. అలా పేషెంట్ల యొక్క కేసు తీసుకోవడం, అర్థం చేసుకోవడం, కండిషన్ని డయాగ్నోస్ చేయడం, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇది జరుగుతుంటుంది. దీంట్లో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకొని మేము ట్రీట్ చేస్తాం. మ్మ్. అంటే ఏదో ముక్కు మీద మచ్చ వచ్చింది, దీనికి మందు ఇవ్వాలి, కడుపులో మంటలు వేసింది, దానికి మందు ఇవ్వాలి అని అలా ఆర్గాన్ని సెపరేట్ చేస్తూ ఇవ్వడం కాకుండా, ఒక వ్యక్తికి ఈ లక్షణాలు ఉన్న ఈ వ్యక్తికి ఏ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సరిపోతుంది అని ఎంపిక చేసి దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. రెండో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే హోమియోపతిలో ఇవి నేను ఇంతకుముందు చెప్పినట్టు నానో పార్టికల్స్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ సాధ్యమైనంత మట్టుకు ఉండవు. మ్మ్. ఎందుకంటే ఉండేదే చాలా సటిల్ ఫామ్లో కాబట్టి, క్రూడ్ ఫామ్లో ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ద సేఫెస్ట్ సిస్టమ్ ఆన్ ద అర్త్. ఓకే. సో చిన్నపిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, ఇంకా పుట్టని వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎవరికైనా ఏ రోగమైనా. మ్మ్. దీంట్లో కూడా ప్రతి సిస్టమ్కు స్కోపు, లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. సో దీని స్కోప్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. లిమిటేషన్స్ ఉన్న చోట మేము ఎంటర్ అవ్వము. ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్ ఉన్నాయనుకోండి, మా సిస్టంలో అంతవరకు డెవలప్ అవ్వలేదు. ట్రైనింగ్ నేర్చుకుంటాం, అర్థం అవుతుంది, కానీ అంతవరకు చేసి సో తప్పకుండా ఒక పక్కకున్న పెద్ద హాస్పిటల్కే పంపించాల్సి వస్తుంది. మ్మ్. సో అలా అది లిమిటేషను, ఇది స్కోప్. ఓకే సార్.